శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలంలోని త్రిబుల్ క్యాంపస్లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీనియర్ విద్యార్థుల వేధింపుల జూనియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సృజన్ అనే స్టూడెంట్ తోటి విద్యార్థులతో చనువుగా ఉంటున్నాడని 6 గంటల పాటు రూమ్లో బంధించి చితకబాదినట్లుగా తెలుస్తోంది. దాడిని తట్టుకోలేక మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఎచ్చర్ల త్రిబుల్ దుర్ఘటనలో మా ప్రతినిధి శ్రవణ్ కుమార్ సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండల కేంద్రం ఉన్నటువంటి త్రిబుల్ ఐటీలో ఈరోజు దారుణ ఘటన చోటు చేసుకుంది. 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి సృజన్ ఒక్కసారిగా కూడా ఉరివేసుకోవడంతో విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ క్యాంపస్ వద్ద ఉన్నాం. మనం ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా ఒక విద్యార్థి మృతి చెందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం విద్యార్థులంతా కూడా ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ విద్యార్థి సృజన్ గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే ఈ ఘటనపై పోలీసులు హుటాహుటిన కూడా ఎచ్చర్ల మండలంలో నెలకొన్నటువంటి త్రిబుల్ ఈ క్యాంపస్ ప్రాంతానికి వచ్చి మృతదేహాన్ని కూడా పరిశీలించి మృతదేహాన్ని అయితే మాత్రం పోస్ట్ మార్టం అనంతరం బంధువులకు అప్పగించేందుకు అయితే మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మృతదేహాన్ని తరలించడం జరిగింది. అయితే ప్రధానంగా విద్యార్థి సృజన్ మృతికి అయితే మాత్రం సీనియర్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా అయితే మనకి ప్రస్తుతం సమాచారం అవుతుంది. అయితే విద్యార్థి సృజన్కి సంబంధించినటువంటి తోటి స్నేహితులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వీళ్ళంతా కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం తనతో నిన్నటి వరకు కూడా కలిసిమెలిసి తిరిగి రాత్రి కూడా తనతో భోజనాలు చేసి సరదాగా మాట్లాడినటువంటి విద్యార్థి సృజన్ ఒక్కసారిగా కూడా మృతి చెందడంతో వీళ్ళంతా కూడా షాక్ సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది అనే విషయాలను కూడా తోటి స్నేహితులను ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రధానంగా తన స్నేహితుడు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మీ పేరేంటి? సుధీర్. అసలు నిన్నటి వరకు కూడా ఆయన మీతో ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి విద్యార్థి ఒక్కసారిగా కూడా మీ స్నేహితులు మృతి చెందడం, అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే నిన్న ఏం జరిగిందంటే సీనియర్స్ మామూలుగా ఒక రూమ్కి రమ్మని చెప్పారు. ఒకరిని తీసుకెళ్ళిపోయారు. 11:30 నుండి ఉదయం 2:30 వరకు కొడుతూనే ఉన్నారు అబ్బాయిని. ఆ బాధను తట్టుకోలేక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అసలు అబ్బాయికి కొట్టవలసినంత అవసరం సీనియర్లకి ఏమొచ్చింది? అసలు ఎందుకు కారణం వలన ఆ అబ్బాయిని తీసుకెళ్లారు? అబ్బాయిని కొట్టడానికి రీజన్ అయితే సీనియర్స్ అయితే ఇంతవరకు మాకేం చెప్పలేదు సరిగ్గా. బట్ కొట్టడం అయితే కొట్టారని ఇంకొక అబ్బాయి చెప్పారు. అంటే తీసుకెళ్ళిన అబ్బాయి మాకు చెప్పారు. అంటే సృజన్ మీ స్నేహితుడిగా ఉన్నాడు కదా, కొట్టేసిన తర్వాత వాళ్ళు విడిచిపెట్టడం జరిగింది. మీ దగ్గరికి వచ్చి నన్ను ఈ కారణం వలన వాళ్ళు కొట్టారు, లేకపోతే దీని వలన వాళ్ళు కొట్టారని ఏమైనా మీ దగ్గరికి వచ్చి బాధపడినటువంటి సందర్భం ఉందా? ఉదయం 2:30 గంటలకి మాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి మేము అంత లేము, అందరం నిద్రపోయాం కూడా. ఎందుకంటే ఉదయం ఎగ్జామ్ ఉంది కాబట్టి చదువుకోవడానికి ఉన్నాం. అండ్ అబ్బాయి ఏంటంటే వేరే రూమ్కి వెళ్ళి పడుకున్నాను. నైట్ మార్నింగ్ సూసైడ్ జరిగింది కూడా మా రూమ్లో కాదు, మా జూనియర్స్ అని మా తమ్ముళ్ళ రూమ్లో జరిగింది. అయితే మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళని మరొకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీరు చెప్పండి, సృజన్ మీతో ఏ విధంగా ఉండేవాడు ప్రతిరోజు? అబ్బాయి నార్మల్గానే ఉండేవాడు, ఎప్పుడు ఇలా తీసుకోలేదు. కాకపోతే రెమిడియల్స్ అయ్యి అంటారు, కానీ రెమిడియల్స్ అయితే ఎప్పుడో రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. కాకపోతే ఎంతవరకు చేయలేదు. ఇప్పుడే ఎందుకు చేస్తాడు అని అడగచ్చు కదా, అలా అడగట్లేదు. కానీ రెమిడియల్స్ వల్ల మెంటల్ స్ట్రెస్ అంటారు. మెంటల్ స్ట్రెస్ ఉన్నవాడు అయితే ఎంతవరకు ఉంటాడు కదా, నైట్ జరిగింది దీనికే అనుకుంటారు కదా, కానీ అలా మాత్రం అనట్లేదు. ప్రధానంగా కూడా సీనియర్ విద్యార్థులు ఒక రూముకు తీసుకెళ్లి బంధించి దాదాపుగా 6 గంటల పాటు చిత్రహింసలు పెట్టడమే దీనికి ప్రధానంగా ఆయన ఆత్మహత్య కారణాలంటూ కూడా మీ మిత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మీతో ఏమైనా చెప్పాడు? మాతో ఎవరితో మాట్లాడలేదు. ఆ అబ్బాయి కుమిలిపోయి ఇలా ఎవరు లేరు, ఇంకా నేను ఒక్కనే అన్నట్టుగా బాగా బాధపడి, అంటే అంతవరకు కొట్టారు కాబట్టి అంతగా బాధపడ్డాడు కాబట్టి ఇలా జరిగింది, లేకపోతే ఇలా జరగదు. వాళ్ళు కొట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు సీనియర్ విద్యార్థులు జూనియర్ల పైన ఎంత పైశాచికంగా 6 గంటల పాటు బంధించి ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తించి కొట్టారు? అదైతే ఇప్పటికీ బయట చెప్పలేదు. కాకపోతే దాన్ని కప్పుకోవడానికి మాత్రం ఇలా మిస్బిహేవ్ చేశాడని చెప్తున్నారు, కానీ ఆ అబ్బాయికి ఆ అమ్మాయి చెల్లి, కానీ మిస్బిహేవ్ చేస్తాడనే చెప్తున్నారు. అసలు ఇప్పుడు మీ తోటి విద్యార్థులు చెప్తున్నారు, ఒక విద్యార్థితో చనువుగా ఉండడం వలన సీనియర్ విద్యార్థులు రూమ్కి తీసుకెళ్లి 6 గంటల పాటు బంధించి చిత్రహింసలు చేయడం వల్ల మనస్తాపం చెంది మృతి చెందాడు అంటారు. ఇది వాస్తవమేనా? అవును సార్. అసలు ఏం జరిగింది? అదే సార్, ఇలా రాత్రి పట్టుకెళ్ళి ఇంకా అలాగా కొట్టడం జరిగింది సార్. ఇంకా అబ్బాయి తట్టుకోలేక చనిపోయింది. అలా అబ్బాయి ఏంటంటే కొంచెం సున్నితం, అదే కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్ ఆ పిల్లోడితే. ఎవరైనా వెళ్ళి గట్టిగా అరిస్తేనే అబ్బాయి ఏడ్ చేసే అంత సాఫ్ట్. ఇంత జరిగాక పిల్లోడు అలా. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్వాక్షందంలో మునిగారని కూడా చెప్పవచ్చు. నిన్నటి వరకు కూడా తమతో కలిసి ఆడుతూ పాడుతూ తిరిగినటువంటి విద్యార్థి సృజన్ ఒకసారిగా కూడా నిర్జీవిగా కనిపించడంతో వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా
ఆ సీనియర్లు వేధింపులు తాళలేకే ఈ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా మనకి తోటి విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ త్రిబుల్ ఐటీలో జరుగుతున్నటువంటి విద్యార్థుల తాలూకా సీనియర్ విద్యార్థుల తాలూకా అరాచకాలు ఏ విధంగా ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు కూడా కేసును తప్పుదోవ పట్టించే విధంగా తన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది. అయితే పోలీసులు అయితే మాత్రం ప్రాథమికంగా దర్యాప్తు చేసి విద్యార్థి ఆ సినిమా డైరెక్టర్ కావాలి అని అనుకున్నాడు, అది కానటువంటి పరిస్థితుల్లోనే పూర్తిస్థాయిలో మనస్తాపం చెంది ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు అని ఒకవైపు పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం చాలా స్పష్టంగా తమ స్నేహితుడు మృతి చెందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం శోకసంతంలో ఉండి కేవలం సీనియర్ విద్యార్థులు ఒక అమ్మాయితో చనువుగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే తీసుకువెళ్ళి 6 గంటల పాటు రూమ్లో నిర్బంధించి పైశాచికంగా దాడి చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తన బాధను ఎవరికి చెప్పుకోలేక, తోటి స్నేహితుల దగ్గర చెప్పలేక, కన్నవారికి చెప్పుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తనలో తానే కుమిలి కృంగి ఈ ఆత్మహత్యకి పాల్పడ్డాడు అంటూ కూడా తోటి విద్యార్థులు చెప్పి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు చూశారు. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రావణ్, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం నుంచి.